Hello, I am Dr. Umesh Sharma, Senior Consultant, Interventional Pulmonology from KIMS Hospitals, Gachibowli. ఇవాళ మనము మోస్ట్ బర్నింగ్ టాపిక్ కోవిడ్ అప్డేట్ గురించి తెలుసుకుందాం. 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ కోవిడ్ న్యూస్ అనేది హైలైట్ అయింది. ఎందువలనంటే మన నైబరింగ్ కంట్రీస్ అయిన సింగపూర్, హాంకాంగ్, థాయిలాండ్లో కోవిడ్ టెస్టింగ్స్ మార్చ్ నుంచి చేస్తుంటే రీసెంట్గా అంటే మేలో ఒక వారము నుంచి సడన్గా ఒక 20% కేసెస్ అనేది రైజ్ అనేది చూసాం. అండ్ అందులోనూ కొన్ని డెత్స్ అనేవి కూడా రికార్డ్ అయినాయి. సో కాబట్టి సడన్గా కోవిడ్ న్యూస్ అనేది హైలైట్ అయింది. సో మనము కోవిడ్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఖచ్చితంగా వేరియంట్ గురించి మనము మాట్లాడుకుంటాం. సింగపూర్లో అనేది ఒమిక్రాన్ వేరియంట్ అనేది స్ప్రెడ్ అవ్వడం అనేది మనం చూసాము. అయితే ఒమిక్రాన్ సబ్ వేరియంట్ అయిన LF7 అండ్ NB1.8 అనే సబ్ వేరియంట్స్ అనేవి సర్క్యులేట్ అవుతుంది. సో ఆల్రెడీ మనం హిస్టరీ తీసుకుంటే మనం 2022లో కూడా మనం ఆల్రెడీ ఒమిక్రాన్ వేరియంట్ అనేది చూసాము. సో ఇది ఒక ఫాస్ట్ స్ప్రెడ్డింగ్ వైరస్, కాకపోతే మైల్డర్ వేరియంట్. సో లక్షణాలు కూడా మైల్డ్ కాఫ్, సోర్ థ్రోట్, ఫీవర్ తోటే ఈ లక్షణాలతోటే మనం యూజువల్గా చూస్తాం. సో ఎవరిలోనూ మనం సీరియస్ కేసెస్ అనేది ఒమిక్రాన్ వేరియంట్లో అనేది మనం చూడలేదు. అయితే ఇప్పుడు ఇండియా పరిస్థితి ఏంటి? సో ఇండియాలో ఆల్రెడీ 300 కేసెస్ రికార్డ్ అయింది. ఎస్పెషల్లీ మహారాష్ట్ర, కేరళ అండ్ తమిళనాడులో రికార్డ్ అయింది. సో ఇంకా మనము టెస్టింగ్స్ అనేది చాలా చేయాల్సిన అవసరం ఉంది. కేసెస్ ఎలా రైజ్ అవుతుంది, ఇంకా ఎంత పాజిటివిటీ ఉంది తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టెస్టింగ్స్ అనేది ఇంప్రూవ్ చేయాలి. సో ప్రాబబ్లీ మోస్ట్లీ 1 to 2 months మనకు ఇంకా టైం పట్టచ్చు. ఎగ్జాక్ట్గా మన ఇండియాలో ఎంతవరకు స్ప్రెడ్ అవుతుంది, ఎంతవరకు కేసెస్ ఇంక్రీజ్ అవుతుందని మోస్ట్లీ ఒక 1 to 2 months పట్టచ్చు. కోవిడ్ పాజిటివ్ అయితే పరిస్థితి ఏంటి? భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఇది ఒక మైల్డర్ వేరియంటే. మనం జస్ట్ ఒక పల్మనాలజిస్ట్ని కానీ జనరల్ ఫిజిషియన్ని కలిసి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. ఎవరు కొంత జాగ్రత్తగా ఉండాలంటే ఎస్పెషలీ కోమార్బిడిటీస్ ఉండేవాళ్ళు, అంటే ఆస్తమా, COPD, ILD, హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్, కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్, వీళ్ళు ఖచ్చితంగా కొంతవరకు జాగ్రత్తగా ఉండక తప్పదు. అంటే ఎస్పెషలీ పబ్లిక్ గ్యాదరింగ్స్ కానీ, పబ్లిక్ మీటింగ్స్ కానీ, పిలిగ్రిమ్ సెంటర్స్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఇవి ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. వీళ్ళలో కూడా అంటే ఈ కోమార్బిడిటీ పేషెంట్స్లో కూడా పాజిటివ్ వస్తే కూడా భయపడాల్సిన అవసరం పెద్దగా లేదు. మీ కన్సల్టెంట్ని కలిసి ఫాలోఅప్లో ఉంటూ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. కోవిడ్ బూస్టర్ వ్యాక్సిన్ తీసుకోవాలా వద్దా? సో మనం ఆల్రెడీ 2021లో అండ్ 2022లో మనం కోవిడ్ వ్యాక్సిన్స్ అండ్ బూస్టర్ తీసుకున్నాం కాబట్టి 3 years అయిపోయింది కాబట్టి కొంతవరకు ఇమ్యూనిటీ అనేది కొంచెం తగ్గుతుంది. సో డెఫినెట్గా బూస్టర్ రిక్వైర్మెంట్ అనేది అవసరం రావచ్చు. చాలా అర్లీ స్టేజెస్లోనే ఉన్నాము. అంటే మేబీ ఒక 1 to 2 months తర్వాత మనకు డేటా వచ్చిన తర్వాత, అంటే ఎంతవరకు మనం టెస్టింగ్స్ చేసే కొద్దీ పాజిటివిటీ తెలుస్తుంది. ఈ డేటా క్లియర్గా తెలిసినప్పుడు, ఒకవేళ కేసెస్ ప్యాటర్న్ రైజ్ అవుతున్నప్పుడు, సడన్గా పాజిటివిటీ పెరుగుతున్నప్పుడు, అప్పుడు బూస్టర్ రిక్వైర్మెంట్ అనేది మోస్ట్లీ రావచ్చు. సో ఏ టైప్ ఆఫ్ వ్యాక్సిన్ తీసుకుంటే బెటర్? ఇప్పటివరకు అయితే అవైలబుల్ డేటా ప్రకారము నోవావాక్స్ అంటే అప్డేటెడ్ కోవిడ్ వ్యాక్సిన్, అంటే ఒమిక్రాన్ వేరియంట్కి అప్డేట్ అయిన వ్యాక్సిన్ నోవావాక్స్ అనే వ్యాక్సిన్ తీసుకుంటే కొంతవరకు ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉండొచ్చు. ఈ నోవావాక్స్ వ్యాక్సిన్ అనేది ఆల్రెడీ ఫారిన్ కంట్రీలో అంటే US కంట్రీలో FDA అనేది అప్రూవ్ చేసింది. ఎస్పెషలీ 12 years నుంచి 64 years వాళ్ళకు ఎవరికైనా కోమార్బిడిటీస్ ఉండే వాళ్ళలోనే ఈ వ్యాక్సిన్ తీసుకోవాలనేది అప్రూవ్ చేశారు. సో మోస్ట్లీ ఒకవేళ వ్యాక్సిన్ తీసుకోవాల్సి వస్తే నోవావాక్స్ అనేది కొంతవరకు బెటర్. అయితే మన ఇండియా ఇంకా చాలా కొంత అర్లీ స్టేజెస్లోనే ఉంది. ఇంకా మేబీ మోస్ట్లీ 1 to 2 months మనకు టైం పట్టచ్చు. డేటా వచ్చిన తర్వాత, సీరియస్నెస్ ఏంటో తెలిసిన తర్వాత అప్పుడు మనం వ్యాక్సిన్స్ అనే విషయం గురించి చెప్పచ్చు. సో ఇప్పటివరకు అయితే మనం భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. కాకపోతే జాగ్రత్తలు అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. పబ్లిక్ ప్లేసెస్ అవాయిడ్ చేయండి. అండ్ ఒకవేళ పబ్లిక్ ప్లేసెస్లో పోవాల్సి వస్తే N95 మాస్క్ యూజ్ చేస్తే డెఫినెట్గా ఈ ప్రికాషన్స్ తీసుకుంటే మోస్ట్లీ స్ప్రెడ్ అనేది తగ్గుతుంది. థ్యాంక్ యూ.